అండి హాయ్, నేను శిరీష. నిన్నటి వీడియో కంటిన్యూషన్ అండి ఇది. నిన్న మనం ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడుకోలేదు కదా, ఇవాళ ఇంటర్నేషనల్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ సిస్టమ్, ఇండియన్ సిస్టమ్ ఉంటుంది, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ ఒక నెంబర్ తీసుకుని దాన్ని ఇండియన్ సిస్టంలో అయితే ఎట్లా రాస్తాము, ఇంటర్నేషనల్ సిస్టంలో అయితే ఎట్లా రాస్తామో చూద్దాం. నెంబర్ నేను తీసుకుందండి 734532. ఈ నెంబర్ యొక్క వాల్యూ అనేది ఇండియన్ సిస్టంలో అయినా సరే ఇంటర్నేషనల్ సిస్టంలో అయినా సరే ఒకటేలాగా ఉంటుంది, కానీ చదివే పద్ధతిలో తేడా వస్తుంది. మన ఇండియన్ సిస్టంలో అయితే లాస్ట్ నుంచి తీసుకుంటే 3 నెంబర్స్ తర్వాత ఒక కామా, తర్వాత నుంచి అన్నీ కూడా 2 నెంబర్స్ తర్వాత కామర్స్ వస్తాయి. దీనికి మనం ఎట్లా పెడతాం, ప్లేస్ వాల్యూస్ ఎట్లా పెడతాం మనం? వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s, ల్యాక్స్. నిన్న చెప్పుకున్నాం కదండి, ల్యాక్స్. అదే మనం ఇంటర్నేషనల్ సిస్టంలో ఈ నెంబర్ని రిప్రజెంట్ చేయాలి అనుకుంటే 734531 ఏదో నెంబర్ తీసుకున్నాం కదా ఇందాక, అదే నెంబర్ అనుకోండి. అదే ఇంటర్నేషనల్ సిస్టంలో మనం రిప్రజెంట్ చేయాలి అనుకుంటే దాంట్లో 3 నెంబర్స్ తర్వాత కామా, అండ్ ఇక్కడ కామా ఉండదు, ఇక్కడ కామా ఉంటుంది. అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000s. దీన్ని ఏమని రాస్తారు? 100,000s. మనకి 1000, 10,000 ఉంటుంది, వీళ్ళకి 100,000s కూడా ఉంటుంది. సేమ్ పక్కన 111 అనుకుంటే దీని మిలియన్స్, 10 millions, 100 millions. ఇట్ల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో నిన్న మనం నేమ్ చేసిన ల్యాక్కి ఇంటర్నేషనల్ సిస్టంలో ల్యాక్ కాదు, 100,000s. ఇదే మనం నెంబర్ నేమ్ రాయాలనుకుంటే ఎలా రాస్తామంటే, ఇది 1000, ఇది 1000, ఇది 1000 కదా, 734,000, 734,531 అని రాస్తాం. ఓకే కదండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వెళ్తున్నా. ఇంటర్నేషనల్ సిస్టంలో ఒక నెంబర్ని ఎట్లా రాస్తాము అనేది చూసాము. సో నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్తున్నాం. ఈ కాన్సెప్ట్ బాగుంటుందండి. రౌండింగ్ ఆఫ్. ఫర్ సపోజ్ మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నాం, 2040 రూపీస్ అయింది, దాని రేటు 2040 రూపీస్. వెంటనే మనం ఏమంటాం, 40 రూపీస్లో ఏముందిలే అమ్మా, 2000 రూపీస్ ఇస్తాలే అంటాం. దీన్నే రౌండ్ ఆఫ్ అంటారు. ఇంకొకటి, మనం ఏదో సూపర్ మార్కెట్కి వెళ్తాం, లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తాం, అక్కడ ప్రైజెస్ అని ఎలా ఉంటాయి? 199, 299. సో వాళ్ళకి ముందులే తెలుసు, రౌండ్ ఆఫ్ చేసి 200, 300 ఇస్తారని ముందులే తెలుసు. సో దీన్ని మనం ఎట్లా ఒక నెంబర్ని తీసుకుంటే అది ఎట్లా చేస్తారు అనేది చూద్దాం. ఒక 4 digit నెంబర్ తీసుకుందాం. 4672. ఈ నెంబర్ని నియరెస్ట్ టెన్స్కి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. నియరెస్ట్ హండ్రెడ్స్కి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, నియరెస్ట్ థౌజండ్స్కి రౌండ్ ఆఫ్ చేయొచ్చు. లెట్ us see one by one. నియరెస్ట్ టెన్స్కి మనం ఈ నెంబర్ని రౌండ్ ఆఫ్ చేయాలంటే ఫస్ట్ అది ఏ టెన్స్ మధ్యలో ఉంది, అది ఈ లాస్ట్ టెన్స్ అనేది ఏ టెన్స్ మధ్యలో ఉంది అని రాసుకోవాలి. ఫస్ట్ ఇంకో పాయింట్ చెప్తానండి మీకు, అవసరం అది ఏ టెన్స్ మధ్యలో ఉంది అనేది రాసుకోవాలి. మధ్యలో నెంబర్ ఏమవుతుందండి? 75 అని రాసుకుంటే ఇక్కడ ఏ నెంబర్స్ ఉంటాయి? ఇక్కడ నుంచి ఏ నెంబర్స్ ఉంటాయి? 75, 76, 77, 78, 79. సో ఈ నెంబర్లో ఏదన్నా వస్తే ఇట్ విల్ బి రౌండ్ ఆఫ్ టు 80.
75, 76, 77, 78, 79. ఎనీ నెంబర్ ఇన్ బిట్వీన్ అండ్ ఇంక్లూడింగ్ 75 వస్తే దాన్ని రౌండ్ ఆఫ్ చేసి 80 అని రాస్తాం. అలా కాకుండా బిలో 74, 73, 72, 71 ఇవి ఉంటే 70 చేస్తాం నెంబర్. ఈ రూల్ ఇక్కడే కాదు, ఇదే నెంబర్ని మనం 100s తో చేద్దాం, 1000s తో చేద్దాం.